నమస్తే. అతి కొద్ది కాలంలో ఎన్ఆర్ఐకి బలకంగా మారిన సంస్థ తెలంగాణ తెలుగు అసోసియేషన్ టీటీఏ. ఈ టీటీఏ యొక్క విశేషాలు, అలాగే మే 24, 25, 26 తేదీల్లో జరగబోతున్న ప్రతిష్టాత్మక కన్వెన్షన్ వివరాల్ని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. మనతో సిద్ధంగా ఉన్నారు ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు. నమస్తే అండి, ఇద్దరికి కూడా స్టూడియోకి స్వాగతం అండి. ఫస్ట్ వంశీ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మీరు ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు కాబట్టి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని పేరు పెట్టారు, కానీ తెలుగు అసోసియేషన్ గా మార్చేశారు. ఎవరైనా తెలుగు ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఈ టీటీఏ నుంచి సపోర్ట్ ఇస్తున్నారు. మీరు ఎట్లా అనిపిస్తోంది? టీటీఏతో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కదా స్థాపించి. అవునండి, ఆల్మోస్ట్ 2015లో అండి మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించారు. మన తెలంగాణ వచ్చాక తెలుగు అసోసియేషన్ చాలా ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉండాలి అని అంటాడు. యూఎస్లో మన కల్చర్ ప్రిజర్వ్ చేయడానికి కానీ, మన తెలుగు అండ్ తెలంగాణ పీపుల్ అండ్ ఓవరాల్ ఇండియన్ కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి కానీ అన్నట్టు తను స్థాపించారు. సో అప్పుడు నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఆర్గనైజేషన్లో అలా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. దెన్ నేను ఒక ఆర్వీపీ లాగా రీజనల్ వైస్ ప్రెసిడెంట్, దెన్ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాము. సో ఇట్స్ ఎ గుడ్ జర్నీ, లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే మనం చాలా సేవ చేసాం కమ్యూనిటీకి. డెఫినెట్లీ ఇంపాక్ట్ వైజ్ చూసుకుంటే ఫీల్ సో ప్రౌడ్. ఎట్ ద ఎండ్ యూనో ఇంకా 1 monthలో మీరు అన్నట్టు ఇంత ముందర కన్వెన్షన్ అవుతుంది. 24th, 25th, 26th. ఈ కన్వెన్షన్ కూడా మేము యూనిక్గా ఏంటంటే కన్వెన్షన్స్ ఎప్పుడు ఈస్ట్ కోస్ట్లో అవుతుంటాయి. ఏ ఆర్గనైజేషన్ చూసినా, మీరు తానా ఆట ఏ ఆర్గనైజేషన్ చూసినా కానీ ఈస్ట్ కోస్ట్లో అవుతుంటాయి. సో ఫస్ట్ టైం మా లీడర్షిప్ ఏంటంటే యూనిక్గా మనం వెస్ట్ కోస్ట్లో ఎప్పుడు చేయలేదు. నేను సియాటల్ వాషింగ్టన్ నుండి. సో వెస్ట్ కోస్ట్లో రారు, ఎందుకంటే కొంచెం కార్నర్ ఉంటుంది, ట్రావెల్ ఈజ్ 5 to 6 hours ఉంటుంది. తర్వాత కొంచెం కాస్ట్లీ కూడా కంపారిటివ్లీ వేరే అదర్ ప్లేసెస్. అండ్ దెన్ ఇండియన్ కమ్యూనిటీ తక్కువ ఉంటుందని ఎవరు డేర్ చేయాలి. బట్ మా ఆర్గనైజేషన్ పైల మల్లారెడ్డి గారు అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ గారు అండ్ మోహన్ గారు అండ్ భరత్, దే ఆర్ మా లీడర్షిప్ టీమ్. దే మేడ్ ఎ డెసిషన్ ఏంటంటే కొత్తగా చేద్దాము, ఆపర్చునిటీ ఇద్దామని సియాటల్లో చేస్తున్నాం. సో పసిఫిక్ నార్త్ వెస్ట్లో అండ్ సియాటల్లో ఫస్ట్ టైం తెలుగు కన్వెన్షన్ అనేది అవుతుంది. సో వెరీ ఎక్సైటెడ్. రైట్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నవీన్ గారు? ఇప్పుడు మీరు కాబోయే ప్రెసిడెంట్, సో టీటీఏ గురించి కంప్లీట్గా మొత్తం అంతా తెలుసుకుని ఉంటారు. మీరు కూడా వాలంటీర్గానే స్టార్ట్ చేశారా మన వంశీ గారి లాగా? నేను వాలంటీర్ కన్నా కొద్దిగా నెక్స్ట్ లెవెల్ BOD నుంచి జాయిన్ అయ్యాను. ఓకే, నమస్కారం అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపెద్ది. TV9 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించిన పైల మల్లారెడ్డి గారు ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక గెస్టాగా వెళ్ళాను ఫస్ట్. దాన్ని చూసినాక ఇంప్రెస్ అయ్యి అంటే ఈ కార్యక్రమాలన్నీ బాగున్నాయి అని చెప్పి నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో ఒక BOD లాగా జాయిన్ అయ్యాను. వంశీలాగా నేను ఆర్వీపీ నుంచి కాకుండా BOD దగ్గర జాయిన్ అయ్యి అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఎలెక్ట్ వరకు వచ్చాము. సో నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ తర్వాత వంశీ ఇది January 25లో నేను టేక్ ఓవర్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీరు ఈ టీటీఏ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు, ఎలాంటి సేవలు చేస్తున్నారో దగ్గరుండి చూశారు. మరి మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు ఉన్న కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి. మొన్న లాస్ట్ ఇయర్ మేము చేసిన సేవా డేస్ కానీ, యుఎస్లో జరిగే ప్రతి కల్చరల్ ఫంక్షన్స్ కానీ, బతుకమ్మ చాలా పెద్దగా చేస్తాము. ఈసారి బోనాలు అలైబలయన్ని ఇంట్రడ్యూస్ చేశారు వంశీ ఆధ్వర్యంలో. సో చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి అవి. అలాగే అవి కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ మేము కమ్యూనిటీ సర్వీసెస్ కూడా చాలా బాగా చేస్తున్నాము. ఇప్పుడే లాస్ట్ ఇయర్ 2 yearsలో ఒక 6 డెడ్ బాడీస్ మేము ఇండియా పంపించడం జరిగింది. సో అలాంటి ఇప్పుడు ఒక 15 స్టేట్స్లో మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. బతుకమ్మ కానీ ఏదన్నా కానీ దాన్ని ఇంకా డబుల్ చేయాలి అన్న ఒక కోరికతో దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకొని చేస్తాం. ఓకే, వంశీ గారు, అమెరికాలో ఇలాంటి ఆర్గనైజేషన్స్ మనకి ఎన్నో వినిపిస్తూ ఉంటాయి, కానీ టీటీఏ వాటన్నింటికంటే ఏ విధంగా భిన్నం, ఎలా ప్రత్యేకం అంటే ఏం చెప్తారు? సో సింపుల్ అండి. ఏంటంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, రైట్, ఎవ్రీ ఆస్పెక్ట్ మా లీడర్షిప్ ఏంటంటే కొత్తగా థింక్ చేస్తుంది. సో నేను చెప్పొచ్చు ప్రౌడ్గా ఏంటంటే నేను ఐఎమ్ జస్ట్ 46. అంటే ఆర్గనైజేషన్లో ఇంత యంగెస్ట్ ప్రెసిడెంట్ తెలంగాణ ఆర్గనైజేషన్లో, ఓవరాల్ తెలుగు ఆర్గనైజేషన్స్లో నేషనల్ ప్రెసిడెంట్ అనేది నేనున్నాను. దట్స్ అ ప్రౌడ్ ఫీలింగ్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ క్రెడిట్ మా లీడర్షిప్ కూడా వెళ్తుంది. ఎందుకనంటే దే ఆర్ ఎంకరేజింగ్ యూత్.
అదొకటి. తర్వాత ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను సియాటల్లో ఫస్ట్ కన్వెన్షన్ చేస్తున్నాం అనేది. సో దట్ ఈస్ అనదర్ యూనిక్నెస్. అంటే వాళ్ళు ఏంటంటే కొత్తది ఏమైనా చేయడానికి వెనకాడకుండా. థర్డ్ ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ఫస్ట్ రెస్పాండర్ లాగా. ఇప్పుడు మనకు చూస్తే ఏ ఆర్గనైజేషన్కైనా లేనిది మాకేముందంటే 1-800 సేవ అని చెప్పేసేసేసి టీటీ హెల్ప్ లైన్ మాకు ఉంటుంది. సో ఎవరికి కానీ అంటే నాట్ జస్ట్ తెలుగు పీపుల్, తెలంగాణ పీపుల్ కాకుండా ఎనీ ఇండియన్ కమ్యూనిటీకి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మాకు 24 hours హెల్ప్ లైన్ వర్క్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మాకు 3 different టైమ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి. సో మా కాల్ సెంటర్ లాగా పెట్టేసేసి మరీ హెల్ప్ చేస్తున్నాం అన్నట్టు. సో మేము టీటీఏ ఎలా డిఫరెంట్ అంటే యూత్ని ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత వినూత్నంగా మనము లోకల్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాము. అండ్ దెన్ ఇంతకుముందు నవీన్ గారు చెప్పినట్టు ఏంటంటే మనం సేవా డేస్ అని ఎవ్రీ 2 years ఇక్కడికి వచ్చేసేసి ఆల్మోస్ట్ ఒక 20-25 విలేజెస్లో వెళ్ళేసేసి మనం సేవ చేసాము. కంటిన్యూస్గా ఒక 40 members కంటిన్యూస్గా వచ్చి చేసామని అన్నాడు. సో ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నాట్ జస్ట్ ఎ కల్చరల్ ఆస్పెక్ట్, మన సేవ చేయడంలో కానీ లేకపోతే ఎవ్రీ ఆస్పెక్ట్లో యూనిక్లీ. యాక్చువల్లీ ఈ సేవా డేస్ గురించి నేను కూడా విన్నానండి. అందరూ ఇండియాకి హాలిడేస్ కానీ కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని వస్తుంటారు, కానీ మీరు ఒక టీమ్గా వచ్చారు. 40 members వచ్చి పల్లెటూరులోకి కూడా వెళ్ళి సేవ చేశారు కదా. టోటల్ ఆ ఎపిసోడ్ గురించి బాగా క్లిక్ అయ్యాయి, ఈ సేవా కార్యక్రమాలు చేసాం, మాకు ఆత్మసంతృప్తి కలిగింది అనిపించే సంఘటనలు ఏమేమి జరిగాయి ఆ 40 daysలో? 40 days యాక్చువల్ సేవా డేస్ అనేది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అది. సో మేము ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎంత నెసెసిటీ ఉంది, అంత పూర్ పీపుల్ని వాళ్ళని చూసి మేము వికారాబాద్ థాట్తో వచ్చి ఉంటారు సేవా డేస్కి ఏం చేయాలి అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ ఇంకొక రకంగా ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా కలిగాయి మీకు? మేము ఒక వికారాబాద్లో మన హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వీల్ చైర్స్ ఇవ్వడం కానీ లిమ్స్ ఇవ్వడం కానీ అలా జరిగాయి వికారాబాద్ కానీ గజ్వేల్ కానీ అక్కడ. సో మా కోఆర్డినేటర్ సురేష్ గారు ఇవన్నీ కోఆర్డినేట్ చేశారు ప్రతి ఊర్లో ఏం చేయాలన్నది. సో ప్రతి ఊర్లో వెళ్ళినప్పుడు వాళ్ళని మేము అనుకున్న దానికన్నా ఇంకా చాలా చేయొచ్చు అన్నది మేము తెలుసుకున్నాం యాక్చువల్గా. సో వాళ్ళతో పాటు ఆ చేతులు లేని వాళ్ళని మేము ఒక యాడ్ వేసి మేము చేతులు కాళ్ళు పెడతాము అంటే మేము ఒక 50 members వస్తారు మ్యాక్సిమం అనుకున్నాం. 150 రిక్వైర్మెంట్ వచ్చింది. అంటే ఒక చిన్న వికారాబాద్ లాంటి పరిగి లాంటి ప్లేస్లో అంత రిక్వైర్మెంట్ ఉంటే గజ్వెల్ లాంటి ప్లేస్లో వీల్ చైర్స్ ఇస్తామంటే అక్కడ ఎంతోమంది. దేవరకొండకి వెళ్ళాము, అక్కడ బ్లాంకెట్స్ కోసం జనాలు వెయిట్ చేసేవాళ్ళు. సో ఇంత అంటే గవర్నమెంట్ అన్ని చేస్తున్నా కూడా ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ చాలా చేయొచ్చు. మేమే కాకుండా టీటీఏ కాకుండా ఇప్పుడు మిగతా ఆర్గనైజేషన్ కూడా చేస్తూ ఉన్నాయి. కానీ అందరూ కలిసి చేయొచ్చు, ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ చేయొచ్చు. ఇంతవరకు ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ కూడా చేయొచ్చు అని ఒకటి నేను కానీ వంశీ కానీ మాట్లాడుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఏదైనా చేయగలిగితే మేము బ్యాక్ హోమ్కి ఏదైనా చేసినట్టు ఉంటుంది అని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని అనుకుంటున్నాం. ఓకే వంశీ గారు, జనరల్గా ఈ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయనేది అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు ఇది ఆర్గనైజేషన్ చేస్తుందా, దీనికి మనం ఆశ్రయించవచ్చా, ఏం చేయాలి, మనం మెంబర్ కాదు కదా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళ సమస్యలతో వాళ్ళే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్గా ఎలాంటి సమస్యల్ని మీరు డీల్ చేశారు ఇప్పటి వరకు టీటీఏ నుంచి? యాక్చువల్లీ మీరు అడిగిన చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏమవుతుందంటే మేము యాక్చువల్గా మన ఇండియన్ కమ్యూనిటీకి అదే చెప్తూ ఉంటాం. ఏమని అని అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఫాస్ట్గా మా దగ్గరకు రీచ్ అవ్వగలిగితే మేము ఫాస్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. చాలామంది ఏమవుతుందని అంటే వాళ్ళని రీచ్ కావడానికి ఎలా అనే ఆ టైంలోనే దే లూజ్ లాట్ ఆఫ్ టైం. అంటే ఒకవేళ కనుకైనా డెత్ ఇన్సిడెంట్ లోకల్గా అయినా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడేమైనా అయినా వాళ్ళకి ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ రీచ్ కావడం లేట్ కావడంలో వెళ్తుంటాయి. సో మేము అక్కడ ఉన్న వాళ్ళకి యూఎస్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తామనంటే ఎవరైనా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వచ్చినప్పుడు ప్లీజ్ అసోసియేట్ విత్ లోకల్ ఆర్గనైజేషన్ అని. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఏ ప్రెజెన్షన్ కానీ వెళ్ళండి, మా ఆర్గనైజేషన్ అని కాదు ఎనీ ఆర్గనైజేషన్ అయినా, బట్ మీ లోకల్ ఆర్గనైజేషన్ తెలుసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళని రీచ్ కావచ్చు అని తెలుస్తుంది. దాట్స్ అ వెరీ గుడ్ పాయింట్. సెకండ్ ఏంటంటే మేము ఎలా ఏం చేస్తామని అంటే ఎనీ ప్రాబ్లం అంటే మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్కి అక్కడ ఏమైనా జనరల్గా అవేర్నెస్ లేకుండా చాలా ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. వాళ్ళకి ఏ ఇన్సిడెంట్స్ అయినా మేము ముందు ఉంటాము. అండ్ దెన్ సెకండ్ ఏంటంటే పేరెంట్స్కి ఏమైనా వచ్చినా కానీ అంటే రిలేటెడ్ టు లీగల్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అది ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ సబ్జెక్ట్ ఫర్ అస్. వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ రిలేటెడ్ లీగల్ ఇష్యూస్ ఉన్నా కానీ అది మనం హెల్ప్ చేస్తూ ఉంటాము.
అండ్ దెన్ కమ్యూనిటీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే అక్కడ ఏమైనా కానీ సో ఎనీథింగ్ రిలేటెడ్ టు కమ్యూనిటీ వీఆర్ ఆల్వేస్ దేర్. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్లో మనకు కోవిడ్ వచ్చినప్పుడు వి క్రియేటెడ్ టాస్క్ ఫోర్స్ అని క్రియేట్ చేసాం. ఒక 40 మెంబర్స్ టీమ్తో మేము ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేసి మేము మోర్ దెన్ ఒక 800 లైఫ్స్ని సేవ్ చేయగలిగాం. ఇక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్తో టైఅప్ చేసేసుకొని ఇక్కడ ఉన్న గురువారెడ్డి గారు సన్షైన్తో, తర్వాత ఏజీ హాస్పిటల్, తర్వాత శ్వాస అని హాస్పిటల్, ఇలా డిఫరెంట్ హాస్పిటల్స్తో టైఅప్ చేసుకొని చేయగలిగాం. ఇక్కడే కాదు, మనం ఢిల్లీలో ఉన్న వాళ్ళకు కూడా సియాటల్ నుంచి ఒక కార్పొరేటివ్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంటే ఢిల్లీలో కూడా మనం ఉన్న నెట్వర్క్తో చేయగలిగాం. అంటే సో వీఆర్ నాట్ లిమిటెడ్ టు జస్ట్ తెలుగు స్టేట్స్ బట్ ఆల్సో బియాండ్ చేయగలిగాం. దట్ ద వన్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి జాబ్స్ ఉండట్లా. రాగానే ఏమవుతుందంటే ఇప్పుడు చూస్తే చాలామంది ఇక్కడికి వచ్చాక మాస్టర్స్ చేసిన తర్వాత స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఏంటి అని అంటే రీస్కిల్లింగ్ దెమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ట్రెండ్ వస్తుంది. సో మెనీ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ఐటీ. వాళ్ళందరికీ ఏం చెప్తున్నామంటే మీరు ఈ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే మీకు తొందరగా జాబ్ వచ్చేది ఉంటుంది అని. సో ఇప్పుడు మేము లాస్ట్ 1.5 yearలో మోర్ దెన్ ఒక 500 ట్రైనింగ్ సెషన్స్ ఇంప్లిమెంట్ చేసాము. దట్స్ ఎ వన్. అది థర్డ్ ఏంటంటే ఇప్పుడు నేను ఐ కేమ్ ఫ్రమ్ అ విలేజ్. అంటే ఇప్పుడు మేము వరంగల్ దగ్గర నర్సంపేట దగ్గర మొగ్దుంపురం నా విలేజ్ నుంచి వెళ్ళి వచ్చాము, రైట్. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, తర్వాత అక్కడ నుంచి వెళ్ళి యూఎస్ వెళ్ళాము, అయ్యాము, రైట్. సో మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకున్న ఒక బ్యాక్గ్రౌండ్లో ఎలా అంటారంటే మనము ఏ రిస్క్ తీసుకోవద్దు, జాబే చేయాలి మీరు అంటే అలా అంటారు కదా. సో మా ఆర్గనైజేషన్ ఏమంటుందనంటే మీరు రండి, సెటిల్ కాండి, ఆంటర్ప్రీనర్ లాగా మారండి. అంటే ఇప్పుడు మా చాలామంది ఉన్న వాళ్ళంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ డిఫరెంట్ బిజినెస్ చేస్తాను. నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తాను, నవీన్ అనే ఐటీ కంపెనీ ఉంది, అండ్ దెన్ రెస్టారెంట్స్. మా ఫౌండర్ పైలమల్లారెడ్డి గారు ఫార్మాలో ఉన్నారు. సో మనం ఏం చేస్తామనంటే మీరు డోంట్ జస్ట్ కమ్ అండ్ దెన్ డూ జాబ్. ఆ జాబ్ చేయకుండా మీరు ఇంకొక 10 మందికి జాబ్ ఇచ్చేటట్టు తయారు కండి. సో దానికి మనం ఏంటంటే ఆంటర్ప్రీనర్షిప్ అనేది ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా తీసుకున్నాక అదే చెప్పాను అన్నట్టు. ఏంటనంటే మన వాళ్ళ ఫినాన్షియల్ అబిలిటీ కూడా పెరగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొక 100 మందికి ఎక్కువ హెల్ప్ చేయగలుగుతారు. అండ్ దట్ ఈస్ అనదర్ థింగ్ ఆల్సో. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి అసోసియేషన్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది? వి గివ్ అ గైడెన్స్. ఇప్పుడు మెంటరింగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రెస్టారెంట్స్ పెట్టారనుకోండి, రెస్టారెంట్లో ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళని మనం కనెక్ట్ చేసి వాళ్ళతో గైడెన్స్ ఇప్పిస్తాం. ఐటీ బిజినెస్ చేస్తారనుకో, ఐటీ వాళ్ళకు కూడా సిమిలర్గా ఫార్మాసిటికల్ మెంటరింగ్ సెషన్స్ ఉంటాయి అన్నట్టు. అండ్ ఇప్పుడు మాకు ఇప్పుడు కన్వెన్షన్లో అందరు ఎందుకు రావాలనుకుంటారు, కానీ కన్వెన్షన్కి వస్తే మీకు ఏమవుతుందంటే సక్సెస్ఫుల్ ఆంటర్ప్రీనర్స్ ఆర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఒక 5 to 10 తెలుగు బిలియనర్స్ ఆ కన్వెన్షన్కి వస్తారు. సో ఇట్స్ అమేజింగ్ నెట్వర్కింగ్ ప్లేస్. ఒక 100-200 మంది ఐటీ కంపెనీ ఉన్న వాళ్ళు వస్తుంటారు, ఒక 200-300 పీపుల్ రెస్టారెంట్స్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక మెంటరింగ్ అనేది ఉంటుంది. సో అవన్నీ మనము గైడెన్స్ ఇస్తూ ఉంటాము. అండ్ దెన్ కల్చరల్ పార్టీస్ ఎనీవే ఇట్స్ దేర్. నవీన్ గారు, 24, 25, 26 మే కన్వెన్షన్ జరగబోతోంది. కన్వెన్షన్ ఎంత పెద్దగా చేయాలి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక్కటే ఒక ఎత్తుగా ఉండబోతుంది అని కూడా అంటున్నారు. ఏంటి దాని స్పెషాలిటీస్? ఇంతవరకు జరిగిన ప్రతి కన్వెన్షన్ ఈస్ట్ కోస్ట్లోనే జరిగాయి. మ్యాక్సిమం ఈస్ట్ కోస్ట్ డాలస్ వరకు వెళ్ళలేదు. వెస్ట్ కోస్ట్లో అసలు కన్వెన్షనే జరగలేదు. సో సియాటిల్లో జరగడానికి కారణం మెయిన్గా వంశీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మా లీడర్షిప్ని అందరినీ రిక్వెస్ట్ చేసినప్పుడు మేము సియాటిల్లో చేస్తామన్నప్పుడు అందరూ అపోజ్ చేశారు. మ్యాక్సిమం అందరూ అపోజ్ చేశారు. ఒక టీటీఏ లీడర్షిప్ వాళ్ళు ఏమన్నారు, ఓకే లెట్స్ టేక్ ఎ ఛాన్స్, ఇది ఇంతవరకు ఎవరు చేయని ప్లేస్ కాబట్టి మనం ఛాన్స్, ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఒక కార్నర్లో ఉంది కాకపోతే బట్ ఓకే లెట్స్ డూ ఇట్, ఛాలెంజ్ లాగా తీసుకొని చేద్దాము. వేరే వాళ్ళ ఇంకో ఆర్గనైజేషన్ వాళ్ళకు అక్కడ రావాలి అనిపించాలి అని మేము ఎక్స్పెన్సివ్ అయినా సరే ఫండ్స్ రేజ్ చేసుకోగలుగుతామన్న నమ్మకంతోనే మేము ముందుకెళ్ళాము. సో ప్రతి దాన్ని పార్ట్ ఆఫ్ ఇట్ ప్రతి ఊరికి వెళ్ళి మేము ఫండ్ రేజింగ్కి వెళ్ళినప్పుడు అందరూ రెస్పాన్స్ బాగా ఇచ్చారు, ప్లెడ్జెస్ బాగా వచ్చాయి. సో మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే చేయగలుగుతాం సియాటిల్లో. సో దాంతో పాటు ఇంతవరకు ఉన్న కమిటీస్ కూడా తక్కువ కమిటీస్ ఉంటే ఈసారి దాన్ని కూడా పెంచేశారు. సో 40 కమిటీస్ ఉన్నాయి ఇప్పుడు. బిజినెస్ ఫోరం కానీ, ఉమెన్ ఫోరం కానీ, పొలిటికల్ ఫోరంతో పాటు కొత్తది సిఎక్స్ఓ కమిటీ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే సియాటిల్ మొత్తం క్లౌడ్ బేస్ కాబట్టి, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక సిఇఓలతో పాటు ఒక సెమినార్స్ కానీ అలాంటివి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. సో పార్ట్ ఆఫ్ ఇట్ ఈసారి తెలంగాణ గవర్నమెంట్ని కూడా రమ్మని ఇన్వైట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంతమంది సిఇఓలు ఉంటారు, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదైనా బెనిఫిట్ అవుతుంది అని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. సో అదే కార్యక్రమానికి మేము హైదరాబాద్ రావడం జరిగింది. సో అందరినీ పిలుస్తూ ఉన్నాం.
అక్కడికి వచ్చాక జరిగే కార్యక్రమాలు అన్నీ బాగుంటాయి. ఎందుకంటే మంచి ప్రతి దానికి ఒక కమిటీ చైర్స్ ఉన్నారు, కో చైర్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు. సో అందరూ కలిసి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి కమిటీ వాళ్ళు బాగా డిజైన్ చేస్తున్నారు, స్పీకర్స్ని పెట్టుకుంటున్నారు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో కావాల్సిన దానికన్నా మంచిగా ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి కన్వెన్షన్స్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, సెలబ్రిటీస్ వస్తారు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, వెళదాం అని చెప్పేసి. మరి మీరెవరు సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేశారు, ఎలాంటి కార్యక్రమాలు పెట్టారు ఇందులో? అంటే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి మనకు. అంటే ఫ్రైడే నైట్ బ్యాంకెట్ డిన్నర్ ఉంటుంది. ఫ్రైడే నైట్ బ్యాంకెట్ డిన్నర్లో మనం వందేమాతరం శ్రీనివాసరావు గారు అండ్ దాని తర్వాత మల్టిపుల్ సింగర్స్ వస్తున్నారు. అండ్ సెకండ్ సాటర్డే రోజు మేము ఫస్ట్ టైం ఎంతవరకు సియాటల్గా చేయనప్పుడు ఏంటంటే ఇండియా పరేడ్ లాగా చేస్తున్నాం అన్నట్టు. ఏంటంటే న్యూయార్క్ పరేడ్ ఎప్పుడు August 15th అన్ని స్టేట్స్ నుంచి వెళ్ళి ఇండియా పరేడ్ అని అవుతుంది. దాన్ని మనం రెప్లికేట్ చేసేసి అన్ని స్టేట్స్ని ఒక ఇండియా కమ్యూనిటీ పవర్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసము మనము సాటర్డే మార్నింగ్ ఇండియా పరేడ్ చేస్తున్నాము. అండ్ దెన్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈవినింగ్ రోజు సాటర్డే ఈవినింగ్ రోజు థియరీ బ్యాండ్ అని చెప్పేసి మన యానిమల్లో ప్లే చేశారు. దే ఆర్ ప్లేయింగ్ ఆన్ సాటర్డే ఈవినింగ్. అండ్ దెన్ సండే మార్నింగ్ మనము స్పిరిచువల్ ఉంటుంది. మనకి భద్రాచలం నుంచి రాములవారితో తీసుకెళ్ళేసి ఒక 3000 కమ్యూనిటీ మెంబర్స్ అక్రాస్ ఆల్ ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్తోని సామూహిక కళ్యాణం లాగా చేస్తున్నాం అన్నట్టు అందరితో డివోటీస్తో కలిసి. దాని తర్వాత మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈవినింగ్ ఏమో తమన్ గారి బ్యాండ్ ఉంది అని అన్నట్టు. తమన్ గారు ఆల్మోస్ట్ ఒక 10 సింగర్స్తో కలిసి తమన్ గారి బ్యాండ్ వస్తుంది. అలా కాకుండా మనకి ఇప్పుడు శుద్ధి జొన్నలగడ్డ గారు తనుని ఇన్వైట్ చేశాము, శ్రీలీల గారు అండ్ నేను దిల్రాజ్ గారిని ఇన్వైట్ చేసినాము. అలానే మన శ్రీకాంత్ గారు వస్తున్నారు, తర్వాత మెహరీన్ వస్తుంది. వీఆర్ ఆల్సో టాకింగ్ టు పూజా హెగ్డా, నిన్న నితిన్ గారిని కలిసాము. సో వీఆర్ ఎక్స్టెండింగ్ మోర్ ఇన్వైట్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. చాలామంది కన్ఫర్మేషన్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 15 to 20 సెలబ్రిటీస్ వస్తున్నారు. ఓకే, అంటే దాదాపుగా ఇప్పుడు ఇది టీటీఏ స్టార్ట్ చేసి 10 years అయినప్పటికీ కూడా తెలియని తెలుగువారు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే ఈ సక్సెస్కి కారణం ఏంటి? యూత్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడమే సక్సెస్ కారణం అనుకోవచ్చా? మెయిన్ ఏంటంటే వర్క్ మేము చేస్తున్న వర్క్ అండి, అంటే ఇంపాక్ట్. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఏం చేసినా కానీ ఒక సేవా కార్యక్రమం చేసినప్పుడు దాని ఇంపాక్ట్ని బట్టి దాని పేరు బయటకు వెళ్తుంది. సో ఆ ఇంపాక్ట్ అనేది మేము చేసే కార్యక్రమాలను బట్టేసేసి అండ్ కమ్యూనిటీకి ఫాస్ట్ రెస్పాండర్ లాగా మేము ఏంటంటే ఎవరికైతే ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ మేము జంపిన్ అయ్యి మిగతా పనులు. ఎందుకంటే అక్కడ యూఎస్లో ఏంటంటే ఎవరి వాళ్ళు బిజీ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ వాలంటీర్ సర్వీసే కదా. బట్ మాకున్న టీం ఎలా ఉంది అని అంటే ఇప్పుడు వాళ్ళు జాబ్లో ఉన్నా కానీ వాళ్ళకి సడన్గా కమ్యూనిటీకి ప్రాబ్లం వచ్చిందంటే ఆ రోజు హాఫ్ డే లీవ్ పెట్టుకొని వెళ్ళి చేసే ఆ యాటిట్యూడ్ని బిల్డ్ చేసాము టీంలో. అది దట్స్ హెల్పింగ్, ఆ ఇంపాక్ట్ హెల్ప్ చేస్తుంది. ఓకే, అయితే ఈ సంస్థ గురించి తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఎంతో కొంతమంది వస్తూనే ఉంటారు తెలుగువారు. అక్కడికి వచ్చే కొత్త వారికి ఇది తెలియకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ టీటీఏ అనేది ఒకటి ఉందని తెలుస్తుంది. అలా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేమున్నాం, మీకు ఇక్కడ ఎలాంటి కష్టం వచ్చినా అని తెలియచేయడానికి ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు? అలాగే అక్కడికి వచ్చే వాళ్ళ లిస్ట్ తీసుకుని మీరే మెంబర్స్గా ఇందులో జాయిన్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయని నా అభిప్రాయం. మీరే ఉంటారు దానికి? డెఫినెట్లీ అండి. మనం అందుకే ఎంతమంది నేను అన్నట్టు ఏంటంటే ఎవరైనా వస్తే ఫస్ట్ మాతో రిజిస్టర్ కండి, లేకపోతే ఏంటంటే లోకల్గా మా కమిటీ ఎవరైనా కనుక్కోండి అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే వచ్చినప్పుడు ఎవరైనా $25 పెట్టి స్టూడెంట్స్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ మన ఈమెయిలర్స్ కానీ కమ్యూనికేషన్ కానీ వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళకి అందుకంటే దాన్ని $25 మినిమం లాగా పెట్టాం మనకి జంక్ రాకుండా ఉండడం కోసం అనేది, రైట్? సో అది మనం హెల్ప్ చేయడానికి రారు కదా, అంటే దానికి వాల్యూ ఉండదు కదా అని. సో అది చేసాము. బట్ మనం ఈవెంట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మన మెంబర్షిప్ డ్రైవ్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్స్ కానీ చేస్తూ ఉంటాము. సో మాకు ఆల్మోస్ట్ ఒక 20-25,000 పీపుల్ డేటాబేస్ ఉంది. సో వాళ్ళ కమ్యూనికేషన్స్ వెళ్తూనే ఉంటాయి. అండ్ దెన్ మోర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ TV9 మాకు గ్రేట్ ఆపర్చునిటీ కాబట్టి మన కమ్యూనిటీకి చెప్పడం ఏంటంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇండియన్ కమ్యూనిటీ ఎవరు అమెరికాకు వచ్చినా మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వెబ్సైట్కి వెళ్ళండి, రిజిస్టర్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 1-800 హెల్ప్ లైన్కి కాల్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు టీటీఏ ద్వారా మీరు ఎలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించారంటే వేలకు వేలు ఉండుంటాయి ఈ పాటికి. మీకు బాగా సంతృప్తినిచ్చినవి ఏమున్నాయి? డెఫినెట్గా కోవిడ్ అండి. కోవిడ్ ఎలా అంటే చాలా అంటే ఇప్పుడు మనం దాన్ని పాస్ అయిపోయినాం కానీ ఆ హెల్ప్ లైన్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ నాకున్న లాస్ట్ 9 yearsలో
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్తో ఉన్న అసోసియేషన్లో నేను అప్పుడు కోవిడ్ టాస్క్ ఫోర్స్ నేనే రన్ చేశాను. మోహన్ గారు ప్రెసిడెంట్గా ఉండి నేను రన్ చేశాను. దాంట్లో ఎన్ని అంటే మనకు యాక్చువల్గా హాస్పిటల్ బెడ్స్ లేకుండా ఉండే మన ఎస్పెషల్ ఎన్ఆర్ఐ పేరెంట్స్కి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఆ బెడ్ చేయడం వల్ల అట్లీస్ట్ ఒక 800 to 900 పీపుల్ మేము సేవ్ చేయగలిగినాం. అంటే మనం ఒక పర్సన్ సేవ్ చేయడం వల్ల లైఫ్ కాపాడడం అనేది కూడా మనకు ఆపర్చునిటీ రాదు. ఆ టైంలో ఒక 800 to 900 పీపుల్కి సేవ్ చేయగలిగినాం. అంటే మనం ఒక 10,000 పీపుల్ని కవర్ చేస్తే 800 పీపుల్ సేవ్ చేయగలిగినాం. అండ్ సెకండ్ ఏంటంటే మేము ఈ అప్పుడు మనకు వ్యాక్సిన్ ఏదైతే ఉందో మనకు దాన్ని మేము ఒక్కొక్కటి బ్లాక్లో వెళ్తూ ఉండే. అంటే ఇంజెక్షన్స్, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ 5,000 రూపీస్ ఉన్నవి వాళ్ళ 1 lakh 1.5 lakh వెళ్తూ ఉండే అన్నట్టు. సో మేము అప్పుడు ఏంటంటే మేము బల్క్గా పర్చేజ్ చేసి చాలామందికి ఆల్మోస్ట్ ఒక 10,000 పీపుల్కి మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాము. అంటే మేము మనీ చేసాము. దట్స్ ద ఫస్ట్ వన్. సెకండ్ ఏంటంటే సేవా డేస్ ఈజ్ ద ఫస్ట్. నాకు ఎప్పుడు ఒక మంచి మెమొరీ ఉంటుంది. సేవా డేస్ ఆల్వేస్ అంటే లాస్ట్ నేను 28 సేవా డేస్ ఇప్పుడు మీ పీరియడ్లోనే జరిగిందా? లేదండి, అంతకుముందు కూడా జరిగింది. నేను 28లో 2018లో ఫస్ట్ నేను సేవా డేస్ కోఆర్డినేటర్ లాగా వచ్చాను అన్నట్టు. దాని తర్వాతనే నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. సో అప్పుడే వెళ్ళినప్పుడు అది నాకు మంచి అంటే క్లోజ్ టు మై హార్ట్. ఈసారి మేము చాలా నవీన్ గారి హెల్ప్తోని అండ్ ఎంటైర్ మా టీమ్ హెల్ప్తోని ఆల్మోస్ట్ ఒక 25 విలేజెస్కి వెళ్ళాము. అంటే ఎవ్రీడే మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 12కి వచ్చేవాళ్ళం. ఇంతకుముందు నవీన్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇంపాక్ట్ వాజ్ హ్యూజ్. మాకే అనిపించిందంట, అరే అసలు ఇది 2 yearsకి ఒకసారి ఎందుకు చేస్తున్నాము. నవీన్ గారు అన్నారు ఎవ్రీ 6 months చేస్తే బాగుంటుంది అని. సో దోస్ ఆర్ ద థింగ్స్ మంచిగా అనిపిస్తాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే కల్చర్ ప్రిజర్వేషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము బతుకమ్మను ఇప్పుడు ఎక్కడ చేసినా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి చేస్తే ఏ స్టేట్లో చేసినా కానీ మినిమం 3,000 నుంచి 4,000 వాళ్ళ మెంబర్స్ వచ్చి మంచిగా హ్యాపీగా ఆడి పాడి వెళ్తున్నారు. సో దానికి మొన్న రీసెంట్గా మన సియాటెల్లో ఒక పిల్లల్ని ఎస్ఏ రైటింగ్ రాయమని అడిగితే ఒక చిన్న పాప, అక్కడే పుట్టిన పాప, చంద్రసేన గారు అని వాళ్ళ పాప సెకండ్ డాటర్, ఆమె బతుకమ్మ గురించి రాసింది ఎస్ఏ. అంటే ఒక అమెరికాలో పుట్టిన పాపకి ఆ మెమొరీని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం, వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం. ఈ చిన్న చిన్న ఇంపాక్ట్స్ బట్ గ్రేట్ మెమొరీస్. ఓకే నవీన్ గారు, ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ మీరు, మీ హయాంలో ఎలా ఉండబోతోంది టీటీఏ? అలాగే మీరు అన్నారు కదా ఇందాక సేవా డేస్ మేము అనుకున్నది ఒకటి, అక్కడ చూసింది ఒకటి అని చెప్పేసి, ఇప్పుడు మళ్ళీ సేవా డేస్ మీ హయాంలో ఇంకొకసారి ఉంటుంది. ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లో అండి. సో ప్రతి మచ్ నాకు హైదరాబాద్ అంటే ఏదో చాలా బాగున్నట్టే ఉంటుంది. సో ఈ పల్లెటూరు బాగుంది, యాక్చువల్ హైదరాబాద్ బాగుంది. కానీ పల్లెటూరులోకి వెళ్తే ఒకటే రూమ్లో ఒక 3 classes జరగడము, మాకు అలా కాకుండా ఒక్కొక్క గ్రేడ్కి 3 sections ఉండి అది డిఫరెంట్ ఉండింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందని మాకు తెలిసిపోయింది, అర్థమైంది. కాబట్టి సో మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా పెంచుదామని, అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఒకటే కాకుండా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయని మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు పోల్ లాగా తీసుకున్నాం, ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అని. సో అప్పుడు రిక్వైర్మెంట్స్ వేరే వచ్చాయి. అంటే ఒక దగ్గర హెల్త్ క్యాంప్స్ కానీ ఇవన్నీ ఇంకా చాలా చేయొచ్చు అన్నది లిస్ట్ ఉంది మా దగ్గర. సో ఈసారి నెక్స్ట్ ముందే కొద్దిగా ప్లాన్ చేసుకొని ఎవ్రీ ఇయర్ పెంచుతూ పోతాం. విష్ ఆల్ ది బెస్ట్ అండి నవీన్ గారు. థ్యాంక్ యూ. వంశీ గారు, ఇప్పుడున్న ప్రెసిడెంట్గా ఇప్పుడు మీ హయాంలో కన్వెన్షన్ జరగబోతోంది, సో ఏం చెప్తారు? కన్వెన్షన్కి మేము చాలా కష్టపడుతున్నామండి. మా ఎంటైర్ అడ్వైజరీ కౌన్సిల్ అండ్ దెన్ మా ఎగ్జిక్యూటివ్ టీము అండ్ దెన్ సిఈసి అని టీమ్ అండ్ దెన్ బీఓడీస్, ఆర్వీపీస్, మా ఎంటైర్ స్టాండింగ్ కమిటీ అందరు చాలా కష్టపడుతున్నారు. అండ్ ఫస్ట్ టైం యూనిక్గా మేము సియాటల్లో కన్వెన్షన్ చేస్తున్నాము. దానికి చాలా నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దెన్ థ్యాంక్స్ మీకు TV9 మీరు మాకు మీడియా పార్ట్నర్ లాగా వచ్చి మీరు కవర్ చేయబోతున్నారు. రజనీకాంత్ గారికి అండ్ సుకుమార్ గారికి అండ్ ఎంటైర్ TV9 క్రూకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈ TV9 వేదిక పైన మన కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ, యుఎస్ అండ్ ఇండియా ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఫస్ట్ టైం మనకి సియాటల్లో కన్వెన్షన్ అవుతుంది. అమేజింగ్గా మేము అన్ని కన్వెన్షన్స్ని మంచిగా చేయడం కోసం మేము కష్టపడుతున్నాము. అండ్ దెన్ మా హాస్పిటాలిటీని మీరు రుచి చూడడానికి సియాటల్ కన్వెన్షన్కి రండి. May 24th, 25th, 26th. సియాటల్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. మన మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, కాస్కో, బోయింగ్, స్టార్బక్స్ అన్నీ సియాటల్లోనే ఉన్నాయి. అండ్ దెన్ సియాటల్ పక్కన పోర్ట్లాండ్ ఉంది, అటు పక్కన వ్యాంకోవర్ ఉంది. అక్కడికి వస్తే మీరు అలాస్కా కూడా వెళ్ళొచ్చు. మంచి బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ కూడా. సో అందరూ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ May 24th, 25th, 26th ప్లీజ్ జాయిన్ అస్.
కన్వెన్షన్లో కలుద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు ఇద్దరికి Thank you. కూడా. ఈ కార్యక్రమం ద్వారా మీ టీటీఏ మరింత మంది తెలుగు వారికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.